వ్యవసాయం చేసడానికి ఏంటి అంటే నాకు ఒక 70 సంవత్సరాలు వచ్చినాయి. ఒక 30 సంవత్సరాలు షాప్ నడిపించి పిల్లలకు ఇబ్బంది అయితే హైదరాబాద్ పోయి అక్కడ 4 years ఉండి ఇక మళ్ళీ అక్కడ ఖాళీగా కూర్చుండేది. సరే ఇక్కడ ఎంతో కొంత మన భూమి మనం కొంత డెవలప్ చేద్దామనే ఆలోచన మీద ఇక్కడికి వచ్చి ధైర్యం చేసి బోర్ వేసినాము. బోర్ వస్తే ఒక 1.5 inch వాటర్ వచ్చినాయి. అసలే నీళ్ళు లేవని కాంప్లికేటెడ్ ఉండే. సరే ధైర్యం చేసి వేసినందుకు ఒక 1.5 inch వాటర్ వచ్చి దానికి పెట్టుబడి పెట్టి కనీసం ఇది మనకు తోడు 2-3 బతుకుతారనే ఆలోచన మీద చిన్న చిన్న పంటలను పెడదామనే దాని మీద పెట్టుబడి పెట్టుకుంటూ చేసుకుంటూ వస్తున్నాము. దాదాపు వాటర్ సోర్స్ లేక చాలా ఎకరాలు బీడే, ఏమున్నా వర్షాల మీద ఆధారమే. కాకపోతే నేను వేసింది అంటే బోర్ బోర్ వేస్తే కొద్దిగా ఒక 1.5 inch వాటర్ వచ్చేది. అది కూడా ఇక్కడ చేసేవాళ్ళు ఇతరత వాళ్ళ అనుభవం ఉండి మరి ఎండాకాలంలో మా మంచి బోర్లు ఎండిపోతున్నాయి, ఈ బోర్ ఏమవుతుంది అని అన్నారు. కాకపోతే ఇప్పటి వరకు 1.5 year అవుతుంది. మేము ఆ 1.5 inch వాటర్నే 3 గుంటలు, 4 గుంటలు, 5 గుంటలు, 6 గుంటలు మెల్లగా చిన్నగానే మనం ఇంటి వద్దన ఎట్లయితే కూరగాయలు పెడతామో అదే పద్ధతి చేసుకుంటూ వస్తే ఇప్పుడు ఒక 30 గుంటలు సాగులకు వచ్చింది. ఇక్కడ ఉన్నది 2 ఎకరాలు. కాకపోతే వర్షాకాలం బాగా అయింది అంటే కొద్దిగా నీరు ఎక్కువ జారుతుంది, చెట్టు నిలువది. ఆ ప్రాబ్లం ఉన్నది కాబట్టి కొంత డెవలప్మెంట్ చేయవలసి ఉన్నది. కాకపోతే ఇప్పటి సాటిస్ఫాక్షనే. వంకాయలు పండుతున్నాయి, బెండకాయ పండుతుంది, స్వీట్ కార్న్ ఉంది, కొత్తిమీర ఉన్నది, ఆకుకూరలు ఉన్నాయి, మిర్చి ఉన్నది, బంతి పువ్వులు ఉన్నాయి. తీరొక్కటి అది గుంటనా, అరగుంటనా, 2 గుంటలనే కాకుండా మనం అక్కడికి హైదరాబాద్ పోవడం రావడము, పిల్లల దగ్గర పోతుంటే అక్కడ ఆ మార్కెట్లో చూడడం, ఈ మార్కెట్లో చూడడం, ఏది అవైలబుల్ ఉంటుంది, ఎట్లెట్లుంటుంది అనే దాని మీద చిన్న గుంట చేస్తుంటే లేబర్ కూడా సహకరిస్తారు. లేబర్కు వారి సాయంత్రం పోయేటప్పుడు వాళ్ళు డబ్బులు తీసుకొని ఇన్ని కూరగాయలు తీసుకోపోతారు. కాబట్టి మీరు ఎవ్వరు చెప్పకూడదు, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తామని 4-5 ట్రిప్పులు ఎరువు పోయించి లెవెల్ చేయించి కొంత పెట్టుబడి పెట్టినాము. కాకపోతే ఏంటంటే మన భూమి మనకు ఉన్నది, కూరగాయలు పండుతున్నాయని తృప్తి మాత్రం మిగిలింది. ఈ రోడ్ల పోయినా అక్కడిక్కడ తెల్లాలి, వాకింగ్ చేయి, జాకింగ్ చేయి, ఇది చేయి, అది చేయి అనే దానికన్నా ఇళ్ళనే తిరుగుతున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ మందులు అవి ఎన్నో 3 రోజుల కింద నింపి 4 రోజుల కింద నింపి పైసలు పట్టుకపోయి మార్కెట్లో నిలబడి వాడు ఇచ్చినవి కొనుక్కొచ్చుకునే దానికన్నా కనీసం ఒక 20 గుంటలన్నా సేద్యం చేస్తే చాలు అనే ఆలోచన వచ్చింది. కాకపోతే అంచెలంచెలు డెవలప్ చేస్తే ఏంటంటే ఇప్పుడు కొత్తిమీర చదివితే 46 రోజులు పోతుంది. వంకాయ దాదాపు 6 నెలలు, 8 నెలలు, 10 నెలలు ఉంటుంది. టమాటా 4 నెలలు, బెండకాయ 3 నెలలు. ఇట్లా ఒకటి పోతే ఒకటి చిన్నగా 3 గుంటలు, 4 గుంటలు డెవలప్మెంట్ చేస్తూనే ఉన్నాం, జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఈ గడ్డి ఇవన్నీ వాటిని కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం కూడా సరే పెద్దగా ఆశించకుంటూ వచ్చిందంటే సగం నాకు సగం నీకు అనే ఆలోచన ఉంటే మాత్రం 100% సక్సెస్. అలా వెనుక పోయే ముచ్చలేదు. అయ్యో కస్టమరు నష్టం వచ్చిందనే ఆలోచన ఏముండదు. కాకపోతే ఏంటంటే జనాలు గంత కూలిస్తున్నావా, గిండి పెడుతున్నావా అని ఇతరులకు మాట్లాడినప్పుడు మనం కూడా భయపడాల్సింది లేదు. వాళ్ళు కష్టం చేస్తాను తింటాను అని చెప్పాలి. కాకపోతే వాళ్ళు సగం మనకు సగం అంతే తప్ప 100కి 100 వాళ్ళు 75% మనకు 25% వాళ్ళకంటే ఎవరు సహకరించరు. అది చేను మనకు కూడా సహకరించదు. మనం కూడా ఫ్రీగా ఉంటే వాళ్ళు కూడా ఫ్రీగా ఉంటారు. పంట కూడా మనం కూడా సహకరిస్తుంది. మనం తృప్తి పడాలి. దాంతో మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పూర్వకాలంలో సేంద్రియ ఎరువులతో అంటే సహజంగా ఏది పశువుల నుండి కానీ లేకుంటే భూమి నుండి వచ్చేటువంటి ఒక సహజమైనటువంటి ఎరువులతోటి పంటలు పండించి ఆరోగ్యకరమైనటువంటి ఒక కూరగాయలు కానీ పంటలను పండించి మానవుని యొక్క ఆయుస్సు 100 సంవత్సరాలు అని నిరూపించబడింది. అదే క్రమంలో రాను మనము ఏది సుఖానికి అలవాటు పడి మన ఆయుస్సును మనమే తగ్గించేటువంటి ప్రయత్నము మరియు పనులు చేస్తున్నాం. ఉదాహరణకు ఈ యొక్క ఎరువులతోటి అంటే సైన్స్ సంబంధించినటువంటి ఎరువులతోటి పంటలు పండించి కూరగాయలు పండించి చివరికి 60 సంవత్సరాల ఆయుస్సును అంటే దాదాపు 40 సంవత్సరాల
ఆయా వయస్సును మనం పోగొట్టుకున్నటువంటి వాళ్ళమైనాం. అటువంటి సందర్భంలో మళ్ళీ పూర్వకాలంలోకి మరలండి అనేటువంటి ఒక నినాదంతో ఆలోచనతోటి ఒక గొప్పగా ఇక్కడ వ్యవసాయం చేస్తున్నటువంటి వ్యక్తి మంతని వెంకట్రావు. కిషన్ నగర్ హుస్నాబాద్ నియోజకవర్గం హుస్నాబాద్ మండలానికి చెందినటువంటి మంతని వెంకట్రావు అనేటువంటి ఒక 70 ఏళ్ళ వ్యవసాయదారుడు అద్భుతమైనటువంటి ఒక ఫలితాలను తనకున్న 2 ఎకరాల్లో చేసి నిరూపిస్తున్నాడు. 2 ఎకరాలు అంటే దాదాపు 80 గుంటల్లో గుంటకు ఒక రకమైనటువంటి కూరగాయలను పండిస్తూ అమోఘమైనటువంటి ఒక ఫలితాలను మరియు ఫలాలను కూడా తీసుకొస్తున్నాడు. అటువంటి సందర్భంలో అతనికి రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా డిగ్రీలు చేసి పీజీలు చేసి పిహెచ్డీలు చేసినటువంటి సందర్భంలో ఏం పని లేదు ఏం పని లేదు అనేటువంటి ఆలోచన రాకుండా తమకున్నటువంటి యొక్క వ్యవసాయంలో అది 20 గుంటలు కానీ ఎకరం కానీ 2 ఎకరాలు కానీ అద్భుతమైనటువంటి పంటలను నీరు లేకున్నా కూడా అంటే ఒక కాలానికి అనుగుణంగా పండించేటువంటి పంటలను కూడా పండించి మనం ధనవంతులుగా మరియు మన ఎవరికి రైతే రాజు అనేటువంటి మాటను నిరూపితం చేసేటువంటి యొక్క సందర్భము ఆ యొక్క వ్యవసాయం అయినటువంటి మంతని వెంకట్రావును చూస్తే మనకు అర్థమవుతుంది. కాకుండానే తనకున్నటువంటి వ్యవసాయంలో పంటలు పండిస్తూ అమోఘమైనటువంటి ఫలితాలను సాధిస్తున్నాడు. కాబట్టి ఈ సందర్భంగా మాది జనగామ, కిషన్ నగర్ పక్కన ఉన్నటువంటి జనగామ. నేను ఆ రోడ్డు నుండి వెళ్ళేటువంటి సందర్భంలో ఆ కూరగాయలను చూడడంతో ఆగి కొనుక్కోవాలనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. అక్కడికి వెళ్ళి నేను కూరగాయలు తీసుకున్నాను. చాలా తాజాగా ఉన్నాయి. ఎట్లా పండిస్తున్నాను అనేటువంటి ఆలోచన అడిగేసరికి ఆయన చెప్పడంతో పాటు తనకున్నటువంటి 2 ఎకరాలు కూడా చూపించడం జరిగింది. అక్కడికి పోతే నిజంగా ఒక మహానుభావుడు అన్నట్టు వేదాలకు తరలండి అనేటువంటి సందర్భం కాదు, పూర్వకాలానికి తరలండి అనేటువంటి ఒక ఆలోచన ఆ పంటలను చూసేసరికి వచ్చింది. కాబట్టి తప్పనిసరిగా ఒక తెలిసినటువంటి వ్యవసాయం ఏది చేయాలనేటువంటి ఉబలాట ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగి కానీ యువకుడు కానీ అక్కడికి వెళ్ళి చూసి నిజంగా నేను కూడా వ్యవసాయం చేయాలి, ఉద్యోగం రాకున్నా పర్వాలేదు కానీ వ్యవసాయం చేసి ఈ విధంగా జీవనం కొనసాగించాలనేటువంటి ఆలోచన మాత్రం తప్పనిసరిగా వస్తుంది.